డాష్ క్యామ్ కోసం చూస్తున్నారా? మార్కెట్లో 150 కన్నా ఎక్కువ వెరైటీస్ ఆఫ్ డాష్ క్యామ్స్ అయితే ఉన్నాయండి. 4K క్వాలిటీలో రికార్డ్ చేయగలిగే డాష్ క్యామ్స్ ఉన్నాయి, డిస్ప్లే వస్తుంది అలాంటి డాష్ క్యామ్స్ ఉన్నాయి, వాయిస్తో కంట్రోల్ చేయగలిగే డాష్ క్యామ్స్ ఉన్నాయి, వాయిస్ కమాండ్స్ ఇచ్చి, ఇంకా రివర్స్ పార్కింగ్ కెమెరాలా పనిచేసే డాష్ క్యామ్స్ ఉన్నాయి, ఈవెన్ స్పై కెమెరాలా పనిచేసే డాష్ క్యామ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇన్ని డాష్ క్యామ్స్, ఇన్ని రకాలు, ఇన్ని ఫీచర్స్ మధ్య మీకు ఏది కరెక్టో చెప్పడానికి నేను మన కార్ మామా కమ్యూనిటీలో డాష్ క్యామ్స్ కొన్ని వాడుతున్న 30 మెంబర్స్తో డిస్కస్ చేసి అప్పుడు ఒక ఫైనల్ కంక్లూజన్కి అయితే రాగలిగాను. డీటెయిల్గా అనాలిసిస్ అయితే చేశాము, మొత్తం ఒక స్ప్రెడ్షీట్ కూడా వేసాను. సో దాన్ని బేస్ చేసుకొని నేను ఈ వీడియోలో మీకు ఏ డాష్ క్యామ్ కరెక్ట్ అనేది మీకు ఒక 3 ఆప్షన్స్ ఇస్తాను. ప్రతి కేటగిరీలో ఉన్న వాళ్ళకి 3 ఆప్షన్స్ అయితే ఇస్తాను అనమాట. వీడియో ఎండ్ అయ్యేసరికి మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది మీకు ఏ డాష్ క్యామ్ కరెక్ట్ అని. హాయ్ అండి, నేను మీ కార్ మామా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్ పట్టింది, ఒక్క లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ ఇందాక చెప్పాను కదా, కార్ మామా కమ్యూనిటీ నుంచే నేను ఫీడ్బ్యాక్ తీసుకున్నాను ఈ డాష్ క్యామ్ గురించి అని. సో ఆ కార్ మామా కమ్యూనిటీలో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే డెఫినెట్లీ జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అవ్వడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. కార్ బయర్స్, కార్ ఓనర్స్ కూడా అందులో కమ్యూనిటీలో ఉన్నారు. అండ్ కార్ మామా డీల్స్ ఛానల్ ఉంది మన దాంట్లో. కార్ యాక్సరీస్ గురించి డీల్స్ వచ్చేవి రెగ్యులర్గా పెడుతూ ఉంటాం అనమాట. ఆ డీల్స్ ఛానల్లో చూడడానికి కూడా లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది, చెక్ చేయండి. సో ఇప్పుడు డాష్ క్యామ్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఎక్కువ మంది ఆలోచించేది ఏంటంటే, డాష్ క్యామ్స్ ఏంటంటే ఓన్లీ కారు యాక్సిడెంట్ పర్పస్ కోసం, అంటే యాక్సిడెంట్స్ ఏమైనా అయితే రికార్డ్ చేయడానికి, ఎలాంటి విషయాలకి, లేకపోతే ఎవరన్నా మన కార్ని గుద్దేసి వెళ్ళిపోతే ఇలాంటి సందర్భాల్లో రికార్డింగ్ ఉంటే ఆ ఫుటేజ్ యూస్ చేసి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి ఎంతవరకు అని ఆలోచిస్తారు. కానీ యాక్చువల్గా చూసుకుంటే డాష్ క్యామ్స్ పర్పస్ ఇప్పుడు చాలా రకాల ఆప్షన్స్, ఫీచర్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. సో మీరు ట్రావెలింగ్కి వెళ్తారు అనుకోండి, ఎక్కడికైనా ఎక్కువ మటుకు మీరు ట్రిప్స్కి వెళ్తూ ఉంటారు. సో అలాంటప్పుడు ఆ సీనిక్ ప్లేసెస్ని, ఆ కొండల్ని, జలపాతాలని, ఆ టెరైను, లేకపోతే హైవే, ఆ రోడ్డు పక్కన ఉన్న సీనరీస్ అవన్నీ కూడా రికార్డ్ చేయడానికి కూడా డాష్ క్యామ్ని అయితే యూజ్ చేసుకోవచ్చండి. సో రెగ్యులర్గా ట్రిప్స్ వెళ్ళే వాళ్ళు మంచి హై క్వాలిటీ డాష్ క్యామ్స్ తీసుకోవచ్చు అనమాట. తర్వాత కార్స్ని సీసీటీవీ కెమెరాలా వాడచ్చు. ఎలాగంటే ఇప్పుడు మీ డ్రైవర్స్కి కార్ ఇస్తారు, లేకపోతే మీ పిల్లల్ని డ్రైవర్తో పంపిస్తారు, డ్రైవర్ ఎలా బిహేవ్ చేస్తున్నాడో మాకు తెలియదు, సో మీ పిల్లలు ఏం చేస్తున్నారో మాకు తెలియదు, అది చెక్ చేయడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. కొన్ని డాష్ క్యామ్స్ ఆ పర్పస్, అంటే మీరు ట్యాక్సీ పర్పస్ కోసం కూడా మీరు మీ కార్ని ఇస్తున్నా, లేకపోతే మీ కారు వేరే వాళ్ళు ఎవరెవరైనా యూజ్ చేస్తున్నా సరే ఈ ఫీచర్ కూడా ఉంటుందన్నమాట. ఇలాగ డాష్ క్యామ్ ఇలా కూడా యూజ్ చేయొచ్చు. తర్వాత రివర్స్ పార్కింగ్ కెమెరా కూడా యూజ్ చేయొచ్చు. మీ కార్లో రివర్స్ పార్కింగ్ కెమెరా లేదనుకోండి, లేకపోతే మీకు కార్లో బై డిఫాల్ట్ వచ్చిన రివర్స్ పార్కింగ్ కెమెరా క్వాలిటీ నచ్చలేదు అనుకున్నా కూడా రివర్స్ పార్కింగ్ కెమెరా వాడడానికి కూడా కొన్ని డాష్ క్యామ్స్ అయితే వచ్చాయన్నమాట. తర్వాత పార్కింగ్ సర్వీలెన్స్, అంటే మీరు పార్కింగ్ చేసి పెడతారు, బయట పార్క్ చేస్తున్నారు, కొంచెం రిస్కీ ప్లేస్ అనుకుంటున్నారు, లేకపోతే ఏదైనా ప్లేసెస్లో కొంచెం రిస్క్ ఎక్కువ ఉంది, సో పార్కింగ్ సర్వీలెన్స్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా డిఫరెంట్ యూజ్ కేసెస్ బట్టి డిఫరెంట్ డాష్ క్యామ్స్ అయితే ఉన్నాయండి. సో ఒక 15 మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అయితే నేను తీసుకున్నాను. సో డిస్కస్ చేయడానికి నేను షార్ట్ లిస్ట్ చేయడానికి 15 ఫ్యాక్టర్స్ తీసుకొని, ఆ 15 ఫ్యాక్టర్స్ని మొత్తం కన్సిడర్ తీసుకొని బెస్ట్ డాష్ క్యామ్స్ని అయితే మీకు సజెస్ట్ చేస్తాను. ఇందులో అండి బాగా బడ్జెట్ డాష్ క్యామ్ అండి, అంటే మీరు ఎక్కువ బడ్జెట్ పెట్టాలనుకోవట్లేదు డాష్ క్యామ్కి అనుకున్నప్పుడు 3 రికమెండేషన్స్ ఉన్నాయి. బట్ ఒక పాయింట్ అయితే నోట్ చేసుకోవాలి, మనం ఇక్కడ ఒక ఎవిడెన్స్ కోసం మనము డాష్ క్యామ్ని అయితే పెట్టుకుంటున్నాం. ఎస్పెషల్లీ ఫ్రంట్ కెమెరా, ఒక సింగిల్ ఛానల్, అంటే ఓన్లీ ఫ్రంట్ కెమెరా మాత్రమే వస్తుంది. సో ఇలాంటి సందర్భంలో రికార్డింగ్ ప్రూఫ్ స్ట్రాంగ్గా ఉండాలి, ఎవిడెన్స్ బాగుండాలని కోరుకుంటాం. కాబట్టి సాధారణంగా నా సజెషన్ అయితే డ్యూయల్ ఛానల్కి వెళ్ళడమే బెటర్ అండి, సింగిల్ ఛానల్ కన్నా. బట్ ఓకే, నాకు అంత బడ్జెట్ లేదు, అండ్ ఓకే అసలు డాష్ క్యామ్ లేకపోవడం కన్నా అట్లీస్ట్ ఒక ఫ్రంట్ కెమెరా డాష్ క్యామ్ ఉంటే ఎంతో కొంత సేఫ్ అవ్వచ్చు మనం అనే మైండ్ సెట్తో మీరు ఆలోచిస్తున్నట్లయితే కనుక 4,000 రూపాయల లోపల అనుకుందాం, 4,000 లోపల బడ్జెట్ లోపల ఒక 3 డాష్ క్యామ్స్ అయితే నేను సజెస్ట్ చేస్తానండి. 70 MAI M200 ఈ మోడల్ ఉంది. ఈ మోడల్లో బెనిఫిట్ ఏంటంటే సోనీ స్టార్విష్ 2 సెన్సర్ అయితే వీళ్ళు వాడుతున్నారండి. సో ఈ సెన్సర్ నైట్ విజన్ చాలా బాగుంటుంది, అండ్ ఈ బడ్జెట్లో అసలు దొరకడం చాలా కష్టం. దీనికన్నా హైయర్ బడ్జెట్లో కూడా ఈ స్టార్విష్ 2 సెన్సర్ యూజ్ చేసేది తక్కువ. సో నైట్ విజన్ చాలా బాగుంటుంది.
ఇది నేను అంటే బడ్జెట్ డాష్ క్యామ్స్లో ఓన్లీ సింగిల్ ఛానల్ అంటే ఓన్లీ ఫ్రంట్ డాష్ క్యామ్ కావాలనుకునే వాళ్ళకి ఇది రికమెండ్ చేస్తాను. ఇది 1 year వారంటీతో వస్తుంది అండ్ ఫుల్ హెచ్డి రెజల్యూషన్ అంటే 1080 పిక్సెల్స్లో రికార్డ్ చేస్తుంది. తర్వాత 128 GB స్టోరేజ్ సపోర్ట్తో వస్తుంది. వాయిస్ కంట్రోల్ ఫీచర్స్ కూడా దీనిలో ఉన్నాయి. 70 mA కొంచెం వాయిస్ కంట్రోల్ ఫీచర్స్కి బాగుంటుంది. బట్ ఇందులో ఉన్న డ్రాబ్యాక్ వచ్చేసి సూపర్ కెపాసిటర్ యూస్ చేయట్లేదు వీళ్ళు, బ్యాటరీ యూస్ చేస్తున్నారు, లిథియం అయాన్ బ్యాటరీ. దానివల్ల ఇది ఎక్కువ ఎండలో పెడితే కనుక బేగా బ్యాటరీ పాడైపోయే అవకాశం ఉందన్నమాట. సో అందుకు ఈ డాష్ క్యామ్ నా ఉద్దేశం ఏంటంటే 4000 రూపీస్ బడ్జెట్ పెడుతున్నారు, మీరు కార్ పార్కింగ్ మీకు ఉంది, పార్కింగ్ కార్ ఎక్కువ ఎండలో ఉండదు అనుకుంటే ఈ 70 mA M200 అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి క్యూబో డాష్ క్యామ్ ప్రో ఎక్స్ మోడల్. ఇది 2767 రూపాయలు ప్రస్తుతం ఉన్న ప్రైస్, రైట్ నౌ ఉన్న ప్రైస్ అండి. నేను చెప్తున్న ప్రైస్ అన్నీ కూడా అమెజాన్లో ఉన్న ప్రైజింగ్ చెప్తున్నాను, ఈరోజు ప్రైజింగ్. సో ఈ ప్రొడక్ట్స్ అన్నిటి యొక్క లింక్స్ మాత్రం డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీకు అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు అనమాట. సో 2767 రూపీస్ ప్రైస్ పడుతుంది. రెజల్యూషన్ ఏమో 2K రెజల్యూషన్లో వస్తుంది. సో ఇక్కడ ఇందులో సోనీ స్టార్ఫిష్ సెన్సర్ లేదు, బట్ వీళ్ళవి ప్రొప్రైటరీగా నైట్ పల్స్ విజన్ అనేదో టెక్నాలజీ వాడుతున్నారు. కాస్త కూస్తో పర్వాలేదు, బట్ అంత పర్ఫెక్ట్ అయితే కాదు, బట్ బడ్జెట్లో వస్తుంది. అండ్ వీళ్ళు సూపర్ కెపాసిటర్ యూజ్ చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే ఇది హీట్ రెసిస్టెన్స్ దీనిది ఎక్కువ, అంటే మీరు కారు బయట పార్క్ చేస్తారు అనుకునే వాళ్ళు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. 1 year వారంటీతో వస్తుంది, 1 TB స్టోరేజ్ సపోర్ట్ ఇస్తున్నారు. అండ్ ఇది ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఇందులో ఏంటంటే ఈ కెమెరా ఏదైతే ఉందో దీన్ని మీరు క్యాబిన్ కెమెరాలో కూడా వాడచ్చు, ఎందుకంటే దీన్ని టిల్ట్ చేయొచ్చు అనమాట కెమెరాని. అంటే ముందు వైపు కొన్నది మీ క్యాబిన్ వైపు తిప్పుకొని క్యాబిన్లో జరుగుతున్న దాన్ని కూడా రికార్డ్ చేసుకోవచ్చు, అదొక బెనిఫిట్. అండ్ థర్డ్ డాష్ క్యామ్ రికమెండేషన్ నాకు ఈ బడ్జెట్లో DDPI మినీ ప్రో డాష్ క్యామ్. ఇది 2699 రూపాయలకి వస్తుంది. సో ఇది కూడా 2K రెజల్యూషన్లో రికార్డ్ చేస్తుంది. అండ్ DDPI వాళ్ళది 18 months వీళ్ళు వారంటీ ఇస్తున్నారు, అది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. అండ్ సూపర్ కెపాసిటీతో రావడం వల్ల ఇది కూడా హీట్ రెసిస్టెన్స్ ఎక్కువ, అంటే కార్ బయట పార్క్ చేస్తున్నా ఎండకి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతున్నా కూడా బేగా బ్యాటరీ పాడవుతుంది అనమాట. సో అది బెనిఫిట్ దీనిలోని. సో ఇది కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. ఇప్పుడు కమింగ్ టు అవర్ నెక్స్ట్ సెగ్మెంట్, బడ్జెట్లో వచ్చే డ్యూయల్ ఛానల్ డాష్ క్యామ్స్. సో డ్యూయల్ ఛానల్ డాష్ క్యామ్స్ బడ్జెట్లో వచ్చేవి ఒక 3 చెప్తానండి. బట్ ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఈ బడ్జెట్లో వచ్చే 3 డాష్ క్యామ్స్లో కూడా, డ్యూయల్ ఛానల్ డాష్ క్యామ్స్లో కూడా ఎక్కడ కూడా స్టార్విష్ 2 సెన్సర్ అయితే లేదండి. సో స్టార్విష్ 2 సెన్సర్ లేదు, పర్లేదు అడ్జస్ట్ అవుతాం, కానీ ఎక్కువ బడ్జెట్ అవ్వకూడదు అనుకున్నప్పుడు మనకి 3 ఆప్షన్స్ మళ్ళీ ఇక్కడ చెప్తాను. ఇందులో ద బెస్ట్ ఆప్షన్ నా ఉద్దేశం బెస్ట్ అయితే క్యూబో కార్ ప్రో 2.7K అనే మోడల్ ఉంది. ఇది 7988 రూపాయలు, అంటే 8000 పడుతుంది. సో ఇక్కడ స్టిల్ స్టార్విష్ 2 రావట్లేదు, కానీ నైట్ విజన్ ఓకే, ఎందుకంటే నైట్ పల్స్ విజన్ అనే టెక్నాలజీ వీళ్ళు యూజ్ చేస్తున్నారు, కాస్త కూస్తో పర్వాలేదు. ఈ 2.7K ఫ్రంట్ కెమెరా రెజల్యూషన్ అండ్ బ్యాక్ రేర్ కెమెరా ఫుల్ హెచ్డీలో రికార్డ్ చేస్తుంది. అండ్ సూపర్ కెపాసిటర్ ఉండడం వల్ల హీట్ రెసిస్టెన్స్ బాగుంది, కాబట్టి ఎండలో పెట్టినా కారు బయట పార్క్ చేసుకునే ప్రాబ్లం లేదు. 1 year వారంటీ ఇస్తున్నారు అండ్ 1 TB స్టోరేజ్ అయితే దీనికి ఉన్నది. సో ఇట్స్ ఏ వాల్యూ ఫర్ మనీ అండి. బట్ స్టార్విష్ 2 లేదు కాబట్టి అదొక్క డిసప్పాయింట్మెంట్. బట్ స్టిల్ 8000లో డ్యూయల్ ఛానల్ వచ్చేది బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇది క్యూబో బ్రాండ్ కాబట్టి వీళ్ళది సపోర్ట్ కూడా బాగుంటుంది అండ్ ఆల్సో బడ్జెట్లో వస్తుంది. ఇండియన్ బ్రాండ్, దానివల్ల మీకు ఇన్స్టలేషన్ కూడా కావాలంటే వీళ్ళు చేస్తారు. అమెజాన్లో మీరు బుక్ చేసినా ఇన్స్టలేషన్ చేసుకోవడానికి అవుతుంది అనమాట. అండ్ ఈ బడ్జెట్ డాష్ క్యామ్స్లో సెకండ్ ఆప్షన్ వచ్చేసి బ్లోపంక్ట్ డాష్ క్యామ్ DC4050 మోడల్. ఇది బ్లోపంక్ట్ అనేది ఒక జర్మన్ కంపెనీ అండి, దానివల్ల కొంచెం రిలయబుల్ కంపెనీ అని చెప్పుకోవచ్చు. 5791 రూపాయలు పడుతుంది కాస్ట్. అండ్ 2K రెజల్యూషను ఫ్రంట్ కెమెరా అండ్ రేర్ కెమెరా వచ్చేసి ఫుల్ హెచ్డి 1080 పిక్సెల్స్. సో నైట్ విజన్ అనేది వాడుతున్నారు వీళ్ళు, స్టార్విష్ అయితే వాడలేదు. బట్ ఓకే, డీసెంట్ వాడిన లేనంటే కొంచెం డీసెంట్గానే ఉంది రెజల్యూషన్ అని చెప్తున్నారు. అండ్ ఇది 1 year వారంటీతో వస్తుంది. బ్యాటరీ సంగతి మనకి సూపర్ కెపాసిటర్ వాడుతున్నారా తెలియదు కానీ, బట్ వాట్ ద టెల్లింగ్ ఈస్ -20 నుంచి 70 degrees వరకు ఇది బేర్ చేయగలదని చెప్తున్నారు. సో మేబీ వీ కెన్ కన్సిడర్ దిస్ అనమాట. సో ఇదొకటి అఫోర్డబుల్, ఒక బడ్జెట్లో వచ్చే డ్యూయల్ ఛానల్, ఆల్మోస్ట్ 6000 లోపలే వచ్చేస్తుంది. ఇది మీరు కన్సిడర్ చేయొచ్చండి. సో నెక్స్ట్ వచ్చేసి DDPI డ్యూయల్ ఛానల్ డాష్ క్యామ్. ఇది 5899 రూపాయలకి వస్తుంది.
సో ఇందులో కూడా మనకి ఫ్రంట్ కెమెరా 1296 పిక్సెల్స్, తర్వాత బ్యాక్ రేర్ కెమెరా 1080 పిక్సెల్స్ రిజల్యూషన్లో, అంటే ఆల్మోస్ట్ రెండు కూడా ఫుల్ హెచ్డీలో రికార్డ్ చేస్తాయి. నైట్ విజన్ పర్వాలేదు, నాట్ వెరీ గ్రేట్, పర్వాలేదు. సూపర్ కెపాసిటర్ ఉంది కాబట్టి హీట్ రెసిస్టెన్స్ అయితే బాగుంటుంది. అండ్ ఇది 256 GB స్టోరేజ్ వరకు సపోర్ట్ చేస్తుంది. GPS లాగింగ్ అయితే లేదు, దీనిలో అదొక డ్రాబ్యాక్ ఉంది. సో మనం ఇందాక చెప్పుకున్న క్యూబో ప్రో 2.7 7K, క్యూబో ప్రో 2.7K అండ్ బ్లాపాంగ్ 4050 రెండు కూడా GPS సపోర్ట్ అయితే ఉంది. సో ఇక్కడ దీనికి లేదు. ఇంకా ఇప్పుడు ఇంతవరకు చెప్తున్న డాష్ క్యామ్లో ఇక్కడ నుంచి పార్కింగ్ సర్విలెన్స్ మోడ్ కూడా వస్తుందండి. బట్ పార్కింగ్ సర్విలెన్స్ మీరు అంటే మీ కార్ని పార్క్ అయినప్పుడు, అంటే మీరు డాష్ క్యామ్ సాధారణంగా ఏంటంటే కారు నడుస్తున్నంతసేపు అవి నడుస్తాయి అన్నమాట. ఎందుకంటే సాధారణంగా సిగరెట్ లైటర్ సాకెట్కి వీటిని ప్లగ్ఇన్ చేస్తూ ఉంటారు. కానీ కారు పార్కింగ్ చేసాక కూడా డాష్ క్యామ్ యూస్ చేయొచ్చు కావాలంటే. అంటే మీరు కార్ని ఎవరు దొంగలించకుండా ఉండడానికి, మీరు పార్క్ చేసినప్పుడు ఎవరు ఏం చేస్తున్నారో చూసుకోవడానికి యూస్ చేయొచ్చు. బట్ దానికి యాక్చువల్గా ఒక హార్డ్ వైరింగ్ కిట్ వస్తుంది, అది సపరేట్గా కొనుక్కోవాలి. మళ్ళీ ఒక పర్సన్ పట్టుకొచ్చి ఇన్స్టాలేషన్ చేయించుకోవాలి. అండ్ ఆల్సో దానివల్ల బ్యాటరీ కూడా డ్రైన్ అవుతూ ఉంటుంది. కాబట్టి రెగ్యులర్గా కార్ తీసే వాళ్ళు మాత్రమే ఈ పార్కింగ్ సర్విలెన్స్ మోడ్ని యాక్టివేట్ చేయించుకోవచ్చు, లేకపోతే వేస్ట్. సో మోస్ట్లీ 8,000 10,000 దగ్గర నుంచి వచ్చే డాష్ క్యామ్స్ అన్నింటిలో కూడా పార్కింగ్ సర్విలెన్స్ ఆప్షన్స్ అయితే ఇస్తున్నారు అనమాట. సో లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ సెగ్మెంట్, బెస్ట్ డ్యూయల్ ఛానల్ డాష్ క్యామ్స్. అంటే డ్యూయల్ ఛానల్ డాష్ క్యామ్స్లో బెస్ట్ ఏంటి ఉన్నాయని నేను 3 చెప్తాను బెస్ట్ ఆప్షన్స్. సో బెస్ట్ ఆప్షన్స్లో ఫస్ట్ అంటే ద బెస్ట్ ఆప్షన్ నేను చెప్పేది రెడ్ టైగర్ F7NT మోడల్ అండి. ఇది 4Kలో రికార్డ్ చేస్తుంది. ఇది 15,989 రూపాయలకి అయితే వస్తుంది. సోనీ స్టార్విస్ 2 సెన్సర్తో వస్తుంది. సూపర్ కెపాసిటర్ యూస్ చేస్తున్నారు కాబట్టి లైక్ హీట్ ఎక్కే ప్రాబ్లం ఏం లేదు. హీట్ రెసిస్టెన్స్ కూడా బాగానే కవర్ అవుతుంది. 18 months వారంటీ, 1 year కాదు 18 months వారంటీ వస్తుంది. 128 GB మెమరీ కార్డ్ అయితే ఫ్రీగా ఇస్తున్నాడు అనమాట. 256 GB సపోర్ట్ చేస్తే ఇక్కడ 128 GB మెమరీ కార్డ్ ఫ్రీగా ఇస్తున్నాడు. ప్రైస్ వైజ్ చూసుకుంటే ఓకే, కొంచెం ఎక్కువే, కానీ వారంటీ కూడా ఎక్కువ ఉంది కాబట్టి నేను ఫస్ట్ పెట్టాను. అండ్ రెజల్యూషన్ కూడా ఎక్కువ ఉంది, అందుకు ఫస్ట్ పెట్టాను. సో నెక్స్ట్ వచ్చేసి క్యూబో ప్రో 3K డాష్ క్యామ్ 11,990 రూపీస్కి ఇది మనకి దొరుకుతుంది. 3K రెజల్యూషన్ ఫ్రంట్ అండ్ రేర్లో ఫుల్ హెచ్డి. ఇందులో కూడా సోనీ స్టార్విస్ 2 సెన్సర్ వస్తుంది, సూపర్ కెపాసిటర్ వస్తుంది. సో అండ్ 3.2 inch డిస్ప్లే. ఇందాక నేను చెప్పడం మర్చిపోయాను, రెడ్ టైగర్లో కూడా డిస్ప్లే వస్తుందండి స్క్రీన్. సో ఈ మొత్తం మూడిట్లో కూడా డిస్ప్లే వస్తున్నాయి అన్నమాట. మనకి 1 year వరకు వారంటీ వస్తుంది. క్యూబో కార్ డాష్ క్యామ్ది 1 year వారంటీ వస్తుంది. సో 1 TB వరకు సపోర్ట్ చేస్తుంది. సో ఇది నా సెకండ్ ఇది. సో 11,990లో ఇట్స్ ఏ గుడ్ వన్. 12,000 లోపల వచ్చేస్తుంది, వెరీ గుడ్, బాగా రికమెండ్ చేయొద్దు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి డైలెక్ట్ సెన్స్ 4K. డైలెక్ట్ వాళ్ళు కూడా కార్ యాక్సెసరీస్ అవి ఎక్కువే, కార్ అండ్ హోమ్ యాక్సెసరీస్ బాగానే చేస్తున్నారు. కన్సిడర్ చేయొచ్చు, బట్ నాట్ ద బెస్ట్ ఆఫ్ లైక్ అంటే డాష్ క్యామ్స్ కోసమే అని చెప్పలేము. బట్ బడ్జెట్లో వస్తుంది కాబట్టి ఇది కూడా నేను ఇంక్లూడ్ చేశాను. 10,499 రూపీస్కి అయితే వస్తుంది. 4K ఫ్రంట్, ఫుల్ హెచ్డి బ్యాక్ రేర్ కెమెరా, సోనీ స్టార్విస్ 2 సెన్సర్, సూపర్ కెపాసిటర్ వస్తుంది, మళ్ళీ 2.4 inch డిస్ప్లే వస్తుంది, 1 TB వరకు సపోర్ట్ వస్తుంది. సో ఇది కూడా ఒక మంచి ఆప్షన్ కింద మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ థింగ్ వచ్చేసి 3 channel అండి. మీరు లైక్ క్యాబిన్లో కూడా ఏం జరుగుతుంది రికార్డ్ చేయాలి, ట్యాక్సీ పర్పస్ కోసం ఇస్తూ ఉంటారు, డ్రైవర్ వాడుతూ ఉంటారు, లేకపోతే మీ పిల్లలు వాడుతూ ఉంటారు అన్నప్పుడు ఈ 3 channel కూడా కన్సిడర్ చేయొచ్చు. సో 3 channel డాష్ క్యామ్స్ మనకి ఏం బెస్ట్ ఉన్నాయో చూద్దాం. 3 channelలో క్యూబో వాడిది 3 channel డాష్ క్యామ్ ఒకటి ఉంది. ఇది అఫోర్డబుల్గా వస్తుంది, లైక్ 10,999 రూపాయలు. క్యూబో 3 channel డాష్ క్యామ్ ట్రయో అని ఒక మోడల్ ఉంది. సో 10,990 రూపాయలకి వస్తుంది. ఇందులో 2K రెజల్యూషన్ ఫ్రంట్, తర్వాత రేరు ఇన్ క్యాబిన్ ఫుల్ హెచ్డి 1080 పిక్సెల్ రికార్డ్ చేస్తుంది. ఇందులో నైట్ పల్స్ విజన్ వస్తుందండి, స్టార్విస్ రావట్లేదు. బట్ సూపర్ కెపాసిటీ వస్తుంది కాబట్టి ఆ హీట్ రెసిస్టెన్స్ బాగుంటుంది. 2 inch డిస్ప్లే వస్తుంది దీనికి. తర్వాత 1 TB వరకు స్టోరేజ్ అయితే ఉంది. ఇది ఒక మంచి ఆప్షన్గా చెప్పుకోవచ్చు, బడ్జెట్ ఆప్షన్. తర్వాత రెడ్ టైగర్ A6 అని ఒక ఇది ఉంది మోడల్, 12,987 రూపాయలకి వస్తుంది. సో ఇది కూడా 2.5K రెజల్యూషను, తర్వాత 1080 పిక్సెల్ రేర్ కెమెరా, 1080 పిక్సెల్ లైక్ క్యాబిన్ కెమెరా ఆ రెజల్యూషన్ ఉంది. 3 inch డిస్ప్లే వస్తుంది.
అండ్ రెడ్ టైగర్ సెన్సర్స్ ఇంకో సోనీ స్టార్విస్ అయితే లేదు, రెడ్ టైగర్ వాళ్ళదే ఏదో ఇన్బిల్ట్ టెక్నాలజీ యూస్ చేస్తున్నారు. 18 months వారంటీ వస్తుంది. సో 256 GB వరకు సపోర్ట్ చేస్తుంది మెమరీ. అండ్ ఇందులో 64 GB మెమరీ కార్డ్ అయితే ఫ్రీగా ఆఫర్ చేస్తున్నాడు అనమాట. అది వన్ ఆఫ్ ద థింగ్స్. అండ్ ఈ 3 ఛానల్లో మీకు బాగా సర్విలెన్స్ చాలా ఇంపార్టెంట్ నాకు. లైక్ క్యాబిన్లో ఏమవుతుంది, లేకపోతే డ్రైవర్ ఏం చేస్తున్నాడు రోడ్డు మీద, మొత్తం ఓవరాల్గా చాలా ఇంపార్టెంట్ అనుకునే వాళ్ళు ఈ ప్రీమియం ఉందండి. రెడ్ టైగర్ F17 ఎలైట్ ఇది 30,000 రూపాయలు అవుతుంది. 30,000 రూపాయలు కాస్ట్ చాలా ఎక్కువ. బట్ ఇది రేర్ ఫ్రంట్ కెమెరా 4K రెజల్యూషన్లో రికార్డ్ చేస్తుంది. రేర్ కెమెరా 2.5K అండ్ ఇన్ క్యాబిన్ 1080 పిక్సెల్తో రికార్డ్ చేస్తుంది. సో సోనీ స్టార్విస్ 2 సెన్సర్తో వస్తుంది కాబట్టి ఎక్కువ కాస్ట్ పడుతుంది. అండ్ 3-inch డిస్ప్లే వస్తుంది, సూపర్ కెపాసిటీ అయితే వస్తుంది, 18 months వారంటీ ఇస్తున్నాడు. సో 512 GB వరకు సపోర్ట్ అయితే ఆఫర్ చేస్తున్నాడు. అండ్ 128 GB మెమరీ కార్డ్ అయితే ఫ్రీగా ఇస్తున్నాడు అనమాట దీంతో. సో ఈ 3 ఛానల్ డాష్ క్యామ్స్ కూడా మీకు ఎక్కువ సర్వీలెన్స్ ఇంపార్టెంట్. మీ కార్ని ఎక్కువ డ్రైవర్స్ వాడతారు, లేకపోతే వేరే వాళ్ళకి ఇస్తూ ఉంటారు, ట్యాక్సీ పర్పస్ కోసం ఇస్తారు అనుకుంటే డెఫినెట్లీ మీరు ఈ 3 ఛానల్ డాష్ క్యామ్స్ కూడా కన్సిడర్ చేయొచ్చు. క్యూబో డాష్ క్యామ్ 4G లైవ్. ఇదేంటంటే అక్కడ డాష్ క్యామ్లో ఏమవుతుందో మీరు ఇంట్లో కూర్చొని చూడొచ్చు అనమాట. డైరెక్ట్గా ఫోన్లో CCTV కెమెరాలో చూస్తారు కదా, అది సాధారణంగా డాష్ క్యామ్లో ఆ ఫీచర్ ఇన్బిల్ట్ లేదు, ఎందుకంటే ఇందులో సిమ్ కార్డ్తో వస్తుంది అనమాట. సో దీంతోపాటు ఇటు క్లౌడ్ సపోర్ట్ కూడా ఇస్తున్నాడు ఒక 1 year వరకు. సో ఈ 4G లైవ్ అనేది ఈ డాష్ క్యామ్లో అయితే మనకి ఇలాగ మానిటరింగ్ పర్పస్ అయితే యూజ్ అవుద్ది. ఎగ్జాక్ట్గా మీ కార్ ఎక్కడుంది GPS తో ట్రాక్ చేయడం ఇవన్నీ కూడా చూడొచ్చు. 6,990 రూపాయలకి వస్తుంది. 2K రెజల్యూషన్. ఇది ఓన్లీ సింగిల్ ఛానల్ అండి, అంటే ఫ్రంట్ కెమెరా మాత్రమే ఉంటుంది, రేర్ కెమెరా ఉండదు. సో 7,000 రూపాయలు అవుతుంది. నైట్ పల్స్ విజన్ స్టార్విస్ అయితే లేదు. సూపర్ కెపాసిటర్ అయితే వస్తుంది. తర్వాత 1 TB వరకు సపోర్ట్ అయితే ఇస్తున్నాడు. సో ఇది ట్రాకింగ్ పర్పస్ కోసం బాగుంటుంది. ఇది మీ పర్పస్ ట్రాకింగ్ కోసం అనుకుంటే, తక్కువ బడ్జెట్లో చేయాలనుకుంటే ఇది కూడా మీరు కన్సిడర్ చేయొచ్చండి. తర్వాత ఫైనల్గా మన దగ్గర ఉన్నది మిర్రర్ డాష్ క్యామ్స్. వీటిని మనం రివర్స్ పార్కింగ్ డాష్ క్యామ్స్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే IRVM ఉంది కదా, IRVM లోపల ఆ మిర్రర్ వచ్చేస్తుంది. సో ఆ మిర్రర్ని రీప్లేస్ చేస్తుంది అనమాట. దానివల్ల మనకి బ్యాక్ ఏముందో కనిపిస్తుంది అనమాట. సో కెమెరా ద్వారా మనం చూడగలుగుతాము. సో సాధారణంగా రేర్ వ్యూ కెమెరా బాగాలేదు, రివర్స్ పార్కింగ్ కెమెరా లేదు మన దాంట్లో కార్లో అనుకుంటే ఈ కన్సిడర్ చేయొచ్చు. ఇందులో 2 నేనైతే సజెస్ట్ చేస్తాను. సో నా టాప్ రికమెండేషన్ ఇందులో వచ్చేసి 70 mAh S500 రేర్ వ్యూ మిర్రర్ డాష్ క్యామ్. ఇది 18,000 అవుతుందండి. లైక్ ఇది ఫ్రంట్ కెమెరా వచ్చేసి 3K రెజల్యూషన్లో వస్తుంది. అండ్ రేర్ కెమెరా వచ్చేసి 1080 పిక్సెల్లో వస్తుంది. అండ్ స్టార్విస్ 2 సెన్సర్ యూస్ చేయడం వల్ల నైట్ క్లారిటీ కానీ ఇవన్నీ బాగున్నాయి అనమాట. అండ్ ఇందులో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే, మీరు కార్ని రివర్స్ గేర్లో వేయడం వల్ల ఇది ఆటోమేటిక్గా సెన్స్ చేసి రివర్స్ పార్కింగ్ కెమెరా ఆన్ అయిపోద్ది, మీ మిర్రర్లో చూపించేస్తుంది అనమాట. సో ఇదొక మంచి ఇంట్రెస్టింగ్ ఫీచర్. అండ్ ఇందులో దీని స్క్రీన్ సైజ్ వచ్చేసి 9.35 inches స్క్రీన్ సైజ్ వస్తుందండి. అండ్ సూపర్ కెపాసిటర్తో వస్తుంది. సో 1 year వారంటీ ఇస్తున్నాడు. అండ్ 256 GB సపోర్ట్ వస్తుంది. సో నాకు ఎందుకో 18,000లో లైక్ ఒక మీకు రేర్ వ్యూ కెమెరా, లైక్ రివర్స్ పార్కింగ్ కెమెరా కూడా ఫంక్షనాలిటీ కావాలనుకుంటే ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆప్షన్. ఎంతవరకు నేను చెప్తున్న డాష్ క్యామ్స్ అన్నిటికీ కూడా సీరియల్ నెంబర్స్ అయితే డిస్ప్లే చేస్తున్నాను కదా, ఆ సేమ్ సీరియల్ నెంబర్స్ మనకి కింద ఉంటాయి డిస్క్రిప్షన్లో. సో ఎగ్జాక్ట్గా నేను చెప్తున్న డాష్ క్యామ్ మీరు పేర్లు అవి చూసుకోకుండా కూడా జస్ట్ సీరియల్ నెంబర్, ఈ డాష్ క్యామ్ మీకు నచ్చింది అనుకుంటే సీరియల్ నెంబర్ చూసి మీరు చెక్ చేయొచ్చు అనమాట. తర్వాత లాస్ట్ డాష్ క్యామ్ అన్న దాంట్లో వుల్ఫ్ బాక్స్ G850 Pro 4K రేర్ వ్యూ మిర్రర్ డాష్ క్యామ్. ఇది కూడా బాగుంటుందండి. 17,876 రూపీస్ కాస్ట్ అవుతుంది. 4K ప్లస్ ఫుల్ HD రెజల్యూషను బాగుంది. బట్ సెన్సర్ అయితే స్టార్విస్ సెన్సర్ కాదు, CMOS ఆప్టికల్ సెన్సర్ ఏదో వాడుతున్నారు. 12 inches డిస్ప్లే వస్తుంది, సూపర్ కెపాసిటర్తో వస్తుంది. అండ్ 256 GB వరకు సపోర్ట్ చేస్తుంది మెమరీ. అండ్ ఇందులో ఇంట్రెస్టింగ్గా 64 GB మెమరీ కార్డు ఫ్రీగా ఇస్తున్నాడు. రివర్స్ పార్కింగ్ అసిస్ట్ మోడ్ కూడా వస్తుంది. అండ్ ఇందులో ADAS ఫీచర్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయన్నమాట. సో స్టార్విస్ సెన్సర్ మీకు అంత ఇంపార్టెంట్ కాదనుకుంటే మీరు దీన్ని కూడా కన్సిడర్ చేయొచ్చండి. సో ఈవెన్ డిఫరెంట్ డాష్ క్యామ్స్ నాకు తెలిసి చాలా చాలా ఎక్కువ ఉన్నాయి కదా. సో అందుకు నేను బడ్జెట్ వైజ్ అయితే క్లియర్గా మీకు చెప్పాను. సో మీకు బడ్జెట్ బట్టి, మీ యూసేజ్ బట్టి మీ డాష్ క్యామ్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. మీకు ఏ డాష్ క్యామ్ నచ్చిందో కామెంట్ చేయండి. లేకపోతే ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు ఆన్సర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్. ఇలాగా కార్ కొన్నారు, ఇంకా వేరే
యాక్సెసరీస్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అనుకుంటే కనుక మన దాంట్లో లైక్ కార్ కొన్న ప్రతి ఒక్కరు వాడాల్సిన యాక్సెసరీస్ గురించి వీడియో చేశాను, అది చెక్ చేయొచ్చు. అండ్ కార్ మామ డీల్స్ వాట్సాప్ ఛానల్ ఉంది, అందులో రెగ్యులర్గా కార్ యాక్సెసరీస్ పై ఏమన్నా మంచి డీల్స్ ఉంటే అవి పెడుతూ ఉంటాం అనమాట. అవి కూడా మీరు చూడొచ్చు. ఆ ఛానల్ జాయిన్ అవ్వడానికి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. థ్యాంక్ యూ.